చేయాలి. మన ఇళ్లలో ఎలాగైతే ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయాలంటే ఏమేమి తెలుసుకోవాలి మనం? వారి తాతగారు ఎవరు, వారి ముత్తాతగారు ఎవరు, వారి గోత్రం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాకనే మనం ముందుకు పోతుంది. మరి ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి కళ్యాణం, మరి వారి గురించి కూడా తెలుసుకోవాలి మనం. వారి గోత్రం ఏంటి, వారి తాతగారు ఎవరు, వారి ముత్తాతగారు ఎవరు. మీరు చిరుపురు కూడా పోయినా కళ్యాణం చేసినామంటే తమ్ముడు ఎవరన్నా స్వామివారి గోత్రం ఏంటి అని అడుగుతారు. చెప్పాలా అవుతా? చెప్పాలి. మరి మీరు వచ్చిన శ్రద్ధనే కదా, మీరు ఇక్కడికి వచ్చిన దేనికి? స్వామివారి గురించి తెలుసుకోవడానికి. స్వామివారి గోత్రం ఏంటి ఇవన్నీ మంచిగా వినాలి, డిస్టర్బ్ చేయొద్దు. నేను చెప్తా వినండి, తర్వాత అడుగుతాను మిమ్మల్ని. ఓకే? సాక్షాత్ శ్రీమన్నారాయణ నామదేవాయ కన్యార్ధినీవరాయ స్వామి సమీపంగా స్వామివారి యొక్క గోత్రం ఏ గోత్రం? మీరు అనుకున్న పనులు అయిపోయింది, తెలుసుకున్నారు. చాలా కాన్సన్ట్రేషన్ ఉన్నారు కాబట్టి మీరు ఏదనుకుంటే స్వామివారి విగ్రహం వచ్చేస్తున్నారు. ఏ గోత్రం? అచ్యుత గోత్రం స్వామివారి. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మన్. ఎవరు? పరబ్రహ్మ శర్మన్. పరబ్రహ్మ శర్మన్ ముత్తాత గారు. తాతగారు వాసుదేవ శర్మ. ఎవరు? వాసుదేవ శర్మన్ తాతగారు. స్వామివారి యొక్క తండ్రి పేరు విష్ణు శర్మ. విష్ణు శర్మని యొక్క పుత్రుడు అన్నమాట స్వామి. అక్కడ కూర్చున్నటువంటి స్వామి, ఆయనకు సహస్రనామాలు ఉన్నాయి, 1000 పేర్లు. ఏ పేరుతో కూర్చున్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అక్కడ ఉన్నటువంటి వరుడు. ఇప్పుడు ఒక్కడే అనుకోవాలి, కన్యాదానం అయితే 3 అవుతారు. గోత్రం అచ్యుత గోత్రం. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు తాతగారు వాసుదేవ శర్మ, తండ్రి విష్ణు శర్మ, స్వామి శ్రీమన్నారాయణ. ఇది స్వామివారి యొక్క ప్రవర. తాతగారు వారు అని తెలుసుకున్నాం. మరి అమ్మవారి గురించి కూడా తెలుసుకోవాలి. చతుర్వేదాధ్యాయనే విశ్వంబర శర్మణో నప్రే చతుర్వేదాధ్యాయనే విశ్వంబర రత్నాకర శర్మణ పౌత్రే చతుర్వేదాధ్యాయనే విశ్వంబర శ్రీరార్ణవ శర్మణ పుత్రే శ్రీదేవి భూదేవి లక్ష్మీ స్వరూపిణీం కన్యాం లోక సంరక్షణార్థం వృణీమహే దాస్యామితి ప్రతివచనం. ఇది ఏమో అమ్మవారి యొక్క ప్రవర. అమ్మవారి గోత్రం వారి తెలుసుకున్నారు. స్వామివారి గోత్రం అచ్యుత గోత్రం. అమ్మవారి గోత్రం సౌభాగ్య గోత్రం. స్వామివారి ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ. మరి అమ్మవారి ముత్తాత గారి పేరు విశ్వంబర శర్మ. పరబ్రహ్మ శర్మ అనేమో స్వామివారి తాతగారు ముత్తాత. విశ్వంబర శర్మన్ అమ్మవారి ముత్తాత. స్వామివారి యొక్క తాతగారి పేరు వాసుదేవ శర్మ. అమ్మవారి యొక్క తాతగారి పేరు రత్నాకర శర్మ. వాసుదేవుడు రత్నాకరుడు. వాసుదేవుడు ఏమో స్వామివారి తాతగారు, రత్నాకరుడేమో అమ్మవారి తాతగారు. ఇక విష్ణు శర్మ తండ్రి, స్వామివారి తండ్రి. మరి అమ్మవారి యొక్క తండ్రి క్షీరార్ణవ శర్మ. క్షీరము అంటే పాలు, పాల సముద్రంలో అమ్మవారు జన్మించిందట. అమ్మవారు శ్రీదేవి భూదేవి. వారి ముఖంలో లక్ష్మీ స్వరూపం. వారు ఉపయోగించింది ఎదుగురికి లోక కళ్యాణార్థం. లోకమంతా బాగుండాలంటే
ఫ్రీ. అమ్మవారి అనుగ్రహం వచ్చేసి 10 నిమిషాలు ఏమే పేరు మీకు అందరు కూడా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి. అటు శ్రీదేవి అమ్మవారి అనుగ్రహం, ఇది లోక కళ్యాణార్థం మనందరం క్షేమంగా ఉండాలి, మనకి ఇంట్లో బాగుండాలంటే అమ్మవారి అనుగ్రహమే కావాలి. ఈ అమ్మవారి అనుగ్రహం కూడా కావాలి. ఈ అమ్మవారి అనుగ్రహం అంటే పేరు మన ఇంట్లో అంతే కదా. కాబట్టి అటు శ్రీదేవి ఇటు భూదేవి. ఈ భూదేవి ఏంటి, మనం కూడా తప్పులు చేస్తున్నాం కదా, తప్పులో నివారిస్తారు. ఎవరు ఎవరి మీద కాదు భూదేవి. మరి ఆమె క్షమించకపోతే మనం ఏం చేయలేదు. అంత క్షమించేటువంటి అటు శ్రీదేవి ఇటు భూదేవి. ఇప్పుడు మీ కన్యాదాతలందరూ కూడా స్వామివారికి అత్తమామగా భావించుకోండి. మీరందరూ కూడా స్వామివారికి అత్తమామ, తర్వాత అమ్మవార్లకి తల్లిదండ్రులుగా భావించుకొని మీ గోత్రనామాలతోని కన్యాదానం, ఇంత మంచి సువర్ణ అవకాశం ఎవ్వరికి దొరకదు. దొరికిన వాళ్ళంతా అదృష్టవంతులే. కాబట్టి స్వామి మీ దగ్గరికి వస్తాడు. ఒక్కొక్కటి కూడా కన్యాదానం చేసుకోండి. కన్యాదాన సమయంలో గోదానం, భూదానం, సువర్ణదానం, దశదానాలు కూడా ఇవ్వచ్చు. అంటే మనం భూదానం, స్వామివారికి భూదానం చేయాలంటే భూస్వామి వచ్చింది కానీ ఇక్కడ భూమి లేదు. అందరూ చాలామంది భూస్వాములు ఉన్నారు ఇక్కడ, అది ఏలే భూమి పట్టాలి. గోదానాలు గోవులు ఉన్నాయి, గోశాలలు బాగానే ఉండడానికి వచ్చారు కానీ ఆవులు పట్టరాలి. మరి దొరసానికి బీరువాయింట బంగారం ఉన్నది ఇక్కడ లేదు. మరి ఎట్లా ఏ విధానం అంటే మీరు ఇచ్చేటువంటి దక్షిణతోని స్వామివారికి గోదానం, భూదానం, సువర్ణదానం, సారగ్రామదానం, ఈ దానాలన్నీ చేయడం జరుగుతుంది. అధానందవేర్యస్య భగవత్ శ్రీమదాదినారాయణస్య అదిత్యాపణిత శక్త్యా ప్రియమాస్య మహాజలోకమధ్యే పరిభ్రమాయమాణానేకకోటి బ్రహ్మాండానామేకతమే సమాలంకారం పృథివ్యారాగాజాఖ్య సప్తావర్ణయ్యామదేశ్వరి మహని బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీగోర్మ అనంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలా తల సాధన మహాతల పాదాలాఖ్య సప్తలోకానాం పూర్వభాగే ఉపర్లోక సువర్లోక మహర్లోక శివలోక సప్తలోకాదోభాగే భూలోకే మహానాళాపణాపణమండలమండితే ఐరావత పుండరేక వామన పురాంజన పుష్పలం తథా విభోమసుప్రదేగాఖ్య పుండోత్తండోత్తం విదే లోకాలోకాజనమలయదే అమరావదే నమదే రమ్యమదే లక్ష్మదే సింధుమదే నందమదే అలగాపదే పుణ్యపురే విరాజితే ఇంద్రాభినివర్ణవాయువ్య భేరేశాన్యాస్తిత్వాలకపాలిదే చేస్తారమ్మా ఇద్దరు పేర్లు రాఘవేంద్ర ధర్మపత్ని గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదాన కన్యాదానం తుభ్యమహం సంప్రదతే నమః హృదయ దండం పెట్టి ఎవరి గోత్రం వాళ్ళు ఎవరి పేరు భర్తల పేరు భార్యల పేర్లు అనుకోండి, పిల్లల పేరు గోత్రం గోదాన భూదాన సాలగ్రామదాన పుణ్యాదానం అందరూ కూడా పేరు కూడా కన్యాదానం చేసుకోండి. ఇంత ఫలితం మనకి నా మీద ఒక నాకు నేను చెప్పిన సంకల్పాన్ని అంతా చెప్పండి. ఆమోద బ్రహ్మోద సమ్మోద వైకుంఠలోకేషు సాలోక్య సారూప్య
सामेभ्य दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां शाश्वत श्रीवैकुण्ठलोक प्राप्यर्थं श्रीपाञ्चरात्र भगवत्शास्त्र दिव्यागमोक्त प्रकारेण सालंकृत सहिरण्योदक धारापूर्वक कन्यादानं करिष्ये అమ్మవారిని ఏ విధానంగా కన్యాదానం చేశారంటే కన్యాం అనండి కనక సంపన్న కనక ఆభరణైర్యుత దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయః గోదాన భూదాన సువర్ణదాన శాలగ్రామదాన దశదానాని కన్యాదానం తుభ్యం అహం సంప్రతతే నమః అమ్మవాళ్ళని ఏ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులే. తిరుపతి కళ్యాణం తిరుపూరు కళ్యాణం ఒకటే, ఇక్కడ చేసిన ఒకటే. ఎందుకు అంటే స్వామివారి యొక్క సెటిల్మెంట్స్ అన్ని ఇక్కడే. అవన్నీ తీర్చాలి కదా, ఎట్లా తీర్చాలంటే ఇక్కడికి వస్తేనే కాబట్టి భక్తులందరూ కూడా మేము ఈ సమస్యలన్నీ ఈరోజు అమ్మవారి సాంగారంతో తీరిపోతాయి. తిరుపతి కూడా కళ్యాణంతో ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి అన్నమాట. తిరుపూరు వాస గోవింద వెంకటేశ్వర గోవింద వెంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద సంప్రణతే అక్కడ కూర్చోండి.
ಸಂಪ್ರದತೆ ನಮಃ. కళ్యాణం కమనీయకో మలకరి రాత్రాక్షరారోపణం కన్యాదారం సర్వోగ్రహం భగవత్కంకణ మంగళం రజుగుణం మాంగళ్య సూత్రాప్తిరం సీతారాఘవయో వివాహసమయే నీరాజనం మంగళం శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాతా భువనైక మాతా మధోవనాభ్యాం వరదా భవంతు సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. గోవిందా
అక్కడికి రావాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. 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 మీరు అనండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. 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 వచ్చిందా? మంత్రం వచ్చిందా? క్యాష్ పార్టీ రాయండి. ఇవాళ అందరూ కూడా ఈ మంత్రంతో క్యాష్ పార్టీ రాయాలంటే చిరుపూరు గుట్ట వచ్చిన తిరుపతి కళ్యాణం రెండో ఒకటే. కాకపోతే ఏంటంటే తిరుపతిలో ఈ మంత్రం చెప్పవు. ఇక్కడ ఆచార్య అనుగ్రహం అంటే ఇక్కడ గురుబలం బాగుండాలంటే ఈ యొక్క మంత్రం చెప్పారన్నమాట. ఇక్కడ ఏంటి వచ్చిందా? చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరూ కూడా రోజు పొద్దున 5 గంటలకు వేసేవాళ్ళు చెప్పారా? ఎంతమంది వేస్తున్నారు 5 గంటలకు? రోజు 5 o'clock లేవాలి. 5 గంటలకు లేచిన వాళ్ళందరికీ ఆ రోజు మంచి సిస్టమ్ బాగుంటుంది. విద్యార్థులు మార్కులు పడతాయి. 5 o'clock వేస్తే నీకు మార్క్స్ వస్తే బాగా. ఓకే, 5 గంటలకే లేవాలి ఉదయం. తర్వాత టైంకు భోజనం చేయాలి. ఎప్పుడు పడ్డ తినదు. అహావైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. భగవద్గీత శ్లోకం ఇది. మీరు ఏ విధానమైన ఆహారం తింటే ఆ విధానమైన మైండ్ ఆహారం కూడా అంతే. ఏ విధానమైన ఆహారం తింటారో ఆ విధానమైన మన మనసు తయారైతుంది అన్నమాట. ఎటువంటి ఆహారం తినాలి? సాత్విక ఆహారం, తొందరగా జీర్ణం కావాలి. అది కూడా టైంకి తినాలి. ఎప్పుడు పడ్డప్పుడు తినద్దు. ఈ టైం అయితే ఇక్కడ దేవుడు ఉంటాడు పట్టలేదు. ఆయన ఇబ్బంది పడన్నా ఆయన ప్రాబ్లం చేసేటప్పుడు కూడా టైం మెయింటైన్ చేయాలి. కాబట్టి భోజనాన్ని ఇదేనా? ఎప్పుడు పడ్డప్పుడు తినదు. టిఫిన్ 11 చేసినాం, నాకు ఆకలి అయితే లేదు, 3 గంటలకు ఒక్కడు దేవుడు సిస్టమ్ ఉంటుంది. ఒకటి ఆ సిస్టమ్ ప్రకారం భోజనం చేయాలి 12 గంటలకు. తర్వాత తోచిన విధానంగా దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత అప్పుడు ఏం చెప్పా? హరినామ సంకీర్తన చేయాలి ఒక 10 నిమిషాలు. అప్పటికంటే ఇప్పుడు ఈజీగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ విధానంగా మీరు మనసులో ధ్యానం చేసుకుని మాంగళ్య ధారణ ఉంటుంది. మాంగళ్య పూజ లక్ష్మీం క్షీరదముద్రాధనయాం శ్రీరంగరామేశ్వరీం దాసేబోధ సమస్తదేవ నిధాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందరాక్షరదేవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యపురంగిరీం సృజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నమధర్వరా వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదివిసేవితాం పార్శ్వే పంకజశంకవర్ణనిరుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజాస్తే ధవళతలాం సుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికైప్రసేదమఖ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం సుతిం సాహాం సదాం సదాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరే అతిదింజతిదిందేత్తాం వసుదాం వసుదారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రావరాం గోగ్యమనగాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి కర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మహస్మీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మనీం పద్మగంధినీం పుణ్యగంగాం చిత్తసంగాం ప్రసాదారిణీం ప్రభావం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రదౌదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం
साक्षालजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं कृष्णीं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्यां वरां श्रियं भास्करीं गिरिवर्णयां वरारोहां यशस्विनीं वसुन्धरां कालाङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्वेन सौम्यं शुभप्रदां उपवेशनगदानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्ष्मीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां क्षीरप्रदामेश्वरीं राधेभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षराब्दब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यवडुम्बनीं सरसिजां वन्दे पुण्यप्रियां चित्तलक्ष्मीं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वतीं श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा परां कुशोपादमुपैर्मुद्रां परेर्महन्तीं कमलासमस्तां बालार्कगौडिप्रतिभानेत्रां वदेहमां जगदीश्वरीं ताम् అనండి అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే ప్రియకాంతాయ కళ్యాణ ఎవరి గోత్రం వాడు మనసులో అనుకోండి. గోత్ర అభివృద్ధి కావాలి. చిరుకూరు పట్ట వచ్చిన అందరికీ గోత్ర అభివృద్ధి చేస్తుంటారు. తర్వాత నానా వంశం వంశాభివృద్ధి రస్తు. ఇంటి పేరు కూడా మేము ఇంటి పేరు కూడా మనసులో ధ్యానం చేసుకోండి. ఇంటి పేరు కూడా వంశాభివృద్ధి కావాలి. నానా వంశం వంశాభివృద్ధి రస్తు. లోకా సంస్థ సుఖినో భవంతు. లోకమంతా క్షేమంగా ఉండాలి. ఒకసారి మనసులో కూడా లోకా సంస్థ సుఖినో భవంతు అని మనసులో ధ్యానం చేసుకోండి. అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇతరుల క్షేమమే మన మంచిది. ఎదుటి వాడే బాగుండాలి. ఎప్పుడైనా ఎదుటి మనమే మనకే మంచిగా ఉండాలని ఎప్పుడు ఎవరు మంచిగా ఉండాలి? ఎదుటివాడు బాగుండాలి.
అయితే నీకు మంచిగా అవుతుంది. అంటే లోకా సంస్థ లోక కళ్యాణార్థం. ఈ స్వామివారి కళ్యాణం ఎవరి కోసం? అందరి కోసం. అందరూ క్షేమంగా లోకమంతా క్షేమంగా ఉండాలని చెప్పేటువంటి కళ్యాణం. లోకా సంస్థ సుఖినో భవంతు. तस्मै ब्रह्मणब्रह्मादायके प्रजानन्दो भागदेयेनैवे नम्रयते ब्राह्मणो चेरुद्धरे ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवेन देवता गर्धरते यावदेवै देवता सा सर्वाभिदेवे ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदेभ्यो देवे नमस्कुर्यान्ना सेवकीर्तयेत देवदेवता प्रीणाति पर्याप्यानन्दाय सर्वस्तमोजराज्योत्तमो भवधर्मस्याप्ति सर्वस्यरित्यै सर्वमेव तेन प्रणति सर्वं जयते अस्य श्रीभगवतो देवदेवोत्तरस्य श्रीमद्वेदान्तवल्लि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्गुरुविना जगलक्षणार्थं
నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ యంత్రోత్సవ పవిత్రోత్సవ బలవోత్సవ ధూపోత్సవ దీపోత్సవ కళ్యాణోత్సవ కలహారోత్సవ స్వాగతోత్సవ వివిధోత్సవ నిర్మిచ్చిన సూయాసుడి భవంతో మహాంతో గృహంతో తథాస్తు. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య నానాగోత్రేభ్యः నానాభ్యः సాగుణానాం క్షేమస్థైర్యధైర్యవైర్యవయాయురారోగ్య ఐశ్వర్యధనధార్య పుత్రపౌత్రాకు భూయాసనతి భవంతో మహాంతో గృహంతో తథాస్తు. దేశోయం నిర్భద్రవోస్తు తథాస్తు. రాజా ధార్మికో విధి భవతు తథాస్తు. నదీ తడాగాది పరిపూర్ణో భవతు తథాస్తు. చిరుపూర్వాలయాభివృద్ధిరస్తు దాస్తు. కరోనావ్యాధి నివారణస్తు తదాస్తు. సర్వే జనాః శుచినో భవంతు. అనండి. కలికల్మష నాశాయ కామితార్థ ప్రదాయినే చిల్పూరుగిరి నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుపూర్వాస గోవింద వెంకటేశ్వర గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద అతిదాసవాడ గోవింద. శతంజీవ శరదా వర్తమానైత్యవినిగమో భవతి జగవిధి శతం దీర్ఘమాయో చంద్రకళాంచ మంగళంచ సుమంగళంచ బుధంచ దీర్ఘముద్ధించ మంత్రే రహస్యంచ శుక్రశౌక్యంచ శాంతించ రాహోరాజ్యంచ వేదునా ప్రబలకుం సహస్రకామో భవంతు భవతాం దీర్ఘమాయో.
आयुर्वेदिं प्रजाङ्गयो भागदेवेन उभयनं वर्णयते ब्राह्मणाय रुद्रे ब्राह्मणो भै सर्वा देवता सर्वा देवे वन्दे देवताभिरुद्धरते यावते भै देवतास्ता सर्वा वेदविद्ब्राह्मणे वन्दे तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो नमस्कुर्यान्न श्रीरङ्गेऽर्पये भेदायैव देवता प्रेणादे सर्वस्याप्ते सर्वस्य दुःखे सर्वमेव तेनाप्नोति सर्वं जयते शतञ्जेन जरदेवनानैत्यभिनिगमो भवदुतमिदुर्गन्धेर्गमायो मरुदैरामरुदेन्दुमुखमेव तेनैकात्मानं मरुदुर्गनवन्दिं भवते शतमैश्वर्यं भवदुर्गन्धेर्गमायो राजाधिराजाय प्रेमदाहिने नमो ब्रह्मणे सदनाय विद्महे समेन्दामान् गामगामाय मह्यं कामेश्वरो मे सदनो ददातु कुबेरामकेश्वराय महाराजाय नमः अरे आ गए यहाँ నిన్న దేవుడు గెలిచిన రోజు అంట నిన్న నిన్న గెలిచిన రోజు ఇక తెలపక్ష ఆముకుని ఉన్నాడు ఆ వెనకాల ఆడగుడ్డ తిని గెలిచాల శ్రీనివాచారి అక్షర అర్చన గారు 50 రూపాయలు కొన్ని అక్షంతలు కూడా కలం రాలా తులసి దళం కూడా వచ్చింది పేపర్లో అవి కూడా అదేంటి స్లిప్ తీసుకున్నారా ఆ, స్లిప్ ఇచ్చేసినామా ఆ. ఇచ్చాను స్లిప్ ఏం చేసుకుంటావు ఇక్కడ మా ఇంటికి తులసి మాలలు అంటారు హైదరాబాద్లో వచ్చిన వాళ్ళే తెస్తారు ఇక్కడ అమ్మారు తులసి మాలలు అబ్బా. నేను చెప్దాం అనుకున్నా కాళ్ళు వస్తాగరయ్యా ప్రసాదం లెక్కన తినచ్చు ఇంకా 2 అక్షంతలు తింటారు ఇవన్నీ ఎంత ఏరుకొని తింటారు నెత్తి మీద పడ్డాయి కింద పడద్దు కానీ పత్తి అంటే ఇక్కడనే భోజనాలు పెడతారా ఏంటి కళ్యాణ వాళ్ళందరికీ అందరికీ పెడతారండి అవి ఆయన వేయించినట్టు కదా ఆడ కూర్చొని ముందు కూర్చోబెట్టిన ఆయన వేయించినట్టు కదా ఏదైనా వెనకాక ముందు కూర్చుని ఆయన షర్ట్ ఏమో ఎడబెడతారు మనకు తెలియదు మేము వంటలు చేసుకొని నేను ఎప్పుడు వచ్చినాయి అదే అట్లా దులిపోతే రా ఉండని ఉండని ఏం కాదు ఇలా జుట్టు అన్నమైన జుట్టు ఈ రేట్లో 3 రూపాయలు దిగేటట్టు మూడోసారి ఉన్నప్పుడు
2011 వచ్చినాయి 10లో వచ్చినా కదా నేను చెప్తాను కదా 11లో చిన్నప్పుడు అప్పుడే వచ్చేది దసరా కాబట్టి 11లో వచ్చి దసరా రోజు మనం పోతుంటాం. కింద పట్టి ఉన్నాయి మస్తు ఉన్నాయి. సైకిల్ ఉంచుకోరా కాసేపు దండం పెట్టుకోవద్దు దేవుని దగ్గర అయిపోయింది కదా ఏమంటున్నాడు మనం పోతుంది మనం VIP. జై శ్రీమన్నారాయణ. మరియు సేవల్లో స్వామి యొక్క నివేదన కాగానే మీ అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా భోజనం తీసుకోవాలి. ఒకసారి మీరు మీ అందరికీ ఇవాళ సాపాటు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనాలు తీసుకోవాల్సిందిగా చేస్తున్నాం. శ్రీనివాస్ సంగీత దంపతులు ఈరోజు మీ అందరూ కూడా అన్నప్రసాదం శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. 8,000 రూపాయలు అంటే వాళ్ళందరూ కూడా మేమే ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 8,016 రూపాయలు చెల్లిస్తే రసీదు ఇస్తారు. మీరు డేట్ ఏ డేట్ అంటే ఆ డేట్లో వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు ఇంకేమైనా దాఖలాలు ఉంటే ముందు రావాల్సిందిగా విజ్ఞప్తి. కింద ఎట్లా అక్కడ ఎట్లా బయట కాలు పెట్టవసం లేదు. గొప్పది కూడా వచ్చింది అంటే ఉండకూడతాను నాకు కూడా జర 2 నిమిషాలు అది దేవుని దండం పెట్టుకోం మంచిగా చదువుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకోవాలి. నాకు 10th ర్యాంక్ లోపల అమ్మా ఇక్కడ అట్ట కొట్టురా అందరూ కొట్టండి. ఇప్పుడు నక్షత్ర హారం ఉంటుంది. నక్షత్రాలు ఎన్ని మనకు 27 నక్షత్రాలు ఏమిటి? అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర నక్షత్రం. ఇవాళ ఏంటి? ఆర్ద్ర నక్షత్రం. నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పేర్లు ఉంటాయి? 4. మొత్తం ఎన్ని? 27 × 4 ఎన్ని? 108. 108 అంటే అష్టోత్తరం. 108 మీరు చేసే అష్టోత్తరం చూసారు కదా స్వామి గారికి అర్చన. అది అందరి గురించి అందరి క్షేమం. ఈ నక్షత్రం 27 నక్షత్రాలు వాళ్ళంతా క్షేమంగా ఉండాలని చేసేటువంటి అర్చన. ఇప్పుడు స్వామివారికి హారతి ఉంటుంది. నక్షత్ర హారతి 27 దీపాలు స్వామివారికి హారతి. ఏ దోషాలు నక్షత్ర దోషాలను వాళ్ళు ఆ హారతిని చూడాలి. ఆ హారతిని చూస్తే నక్షత్ర దోషాలను నివారణ అయితే కాబట్టి ఆ హారతి చేసేటప్పుడు కూడా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి. అందరూ కూడా ఇక్కడ కూర్చోండి. స్వామివారి నివేదన కాగానే నక్షత్ర హారతి
దర్శనం చేసుకున్న తర్వాత లైన్గా వెళ్ళి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఎదుటివాడు బాగుండాలి. తర్వాత మనం అంతేనా ఎదుటివాడు చూసుకున్న తర్వాత మనం మరి ఎదుటివాడు భోజనం చేసినా మనం చేయాలి, లేకపోతే వెళ్ళలేదు అంతే కదా. సో తిన్నాక పోవాలి, ఒక సిస్టమేటిక్గా స్వామివారి దగ్గర అంత సిస్టమ్ ఉండాలి, అంత నేర్చుకోవాలి. ఇక్కడ బయట ఉన్నట్టు ఇక్కడ సిస్టమేటిక్ ఉండాలి, భయంతో ఉండాలి బాగా. అక్కడ పాము ఉన్నదంటే ఏమైతుంది, పాము ఉన్నదంటే పాము దగ్గర పోతే ఏమైతుంది, భయపడదు. స్వామివారి దగ్గర కూడా అంటే చాలా భయం ఉండాలి, ఎప్పుడు పాటేశ్వడే ఉన్నాయి. అక్కడ పాము ఉన్నాయి అనే విధానంగా మనం వెళ్ళిపోవాలి. స్వామి దగ్గర డిస్టర్బెన్స్ చేయొద్దు, అందరూ చేయొద్దు కూడా. ఓకే, కాబట్టి అందరూ కూడా నక్షత్ర హారతి బాగానే మీ అందరికీ భోజనాలు, ఒక మంచి భోజనం. మన శ్రీనివాస సంగీత దంపతులు ఈరోజు మీ అందరూ కూడా ఇంటి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.
Buddha